పప్పు కూర అండి. పప్పు కూరకి ముక్కాలు గ్లాస్ పప్పు అన్నమాట. ముందుగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే ఈ పప్పులో మందంతా కొడతారు కదండి, మనకి తెలీదు. ఒక 2 సార్లు మనం కడిగి శుభ్రపరచుకొని మళ్ళీ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. కాబట్టి 2 సార్లు కడుక్కోండి. ఇప్పుడు ఈ పప్పులో వచ్చి ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తానండి. ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, ఒక 5 టమాటా పండ్లు. టమాటా పండ్లు వేస్తే చాలా బాగుంటుందండి పప్పులోకి. ఇప్పుడు ఎలా అనేది చూపిస్తాను. ఈ టమాటా పండ్లు ఈ పప్పులో వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో వేసుకొని, అలానే ఈ పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని పసుపు, అదే కొంచెంగా కారం పొడి కూడా వేసుకోవాలండి. జీలకర్ర ఒక 1/4 స్పూన్, కొంచెంగా ఇంగువ పొడి. టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ పొడి కొంచెంగా వేసుకోండి. అలానే కొద్దిగా నూనె, త్వరగా ఉడికిపోతుంది. నూనె వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 1/4 గ్లాసు నీళ్ళు కాబట్టి నేను వచ్చి 2.5 గ్లాసు నీళ్ళు పోస్తానండి. ఫుల్గా ఎక్కువ నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు పప్పు, కాబట్టి ఒక మీడియంలో ఉంటే బాగుంటుంది. కొంచెం థిక్నెస్గా ఉంటే తినడానికి బాగుంటుంది. టమాటా పండులో నీళ్ళు ఉంటుంది కాబట్టి ఒక 2.5 గ్లాసు నీళ్ళు అయితే చాలు. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. చూడండి, పప్పు బాగా ఇట్లా ఉడికిపోయిందండి. ఎక్కువ పప్పు ఉడికితే కూడా టేస్ట్ బాగుండదు. కాబట్టి ఇట్లా మీడియంగా మీరు ఉడకపెట్టుకోండి. ఇప్పుడు పప్పు చెట్టిలో రుద్దుకోవాలి. చూడండి, ఇట్లా చట్నీలో ఇట్లా కుండలో వేసుకొని పప్పు, కొద్దిగా ఉప్పు వేసి బాగా నైస్గా రుద్దుకోవాలి. చూడండి, ఇట్లా నైస్గా రుద్దు పెట్టుకోవాలండి. ఆవాలు కొద్దిగా శనగలు తాలింపు పెట్టడానికి, ఒక ఎర్రగడ్డ, కరివేపాకు. ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, ఎర్రగడ్డలు కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము వేయించుకోవాలండి. అప్పుడు పప్పు కూర చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పప్పు వచ్చి దీంట్లో వేసుకోవాలండి. పప్పుకు
వేసి కొంచెం ఇట్లా బాగా కలుపుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేది. ఎందుకంటే అట్లే ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు పెట్టినానండి, ఒకసారి చూడండి. ఈ పప్పు కూరకి మనం అన్నంకి, సంగటిలోకి, చపాతీకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. వత్సల్ బ్లాగులో ఎన్నో చేసినాను, చూడండి ఒకసారి. అంతే అండి పప్పు కూర.